నౌన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్లో ఆఖరిది నౌన్ క్లాజ్. ఎస్, ఈ క్లాజ్ అర్థమైపోతే మనకు క్లాజెస్ కంప్లీట్ అయిపోయినట్టే. మరి ఈ క్లాజ్ గురించి ఒకసారి చూద్దాం. నౌన్ క్లాజ్. నౌన్ క్లాజ్ అంటే నౌన్ ప్లేస్లో ఉండి నౌన్ చేసే పని ఏ క్లాజ్ చేస్తుందో దాన్ని నౌన్ క్లాజ్ అంటారు. అంటే నౌన్ ప్లేస్లో ఉండాలి, నౌన్ చేసే పని చేయాలి. ఇప్పుడు చూద్దామండి, అసలు ఒక సెంటెన్స్లో లేదా ఒక క్లాజ్లో నౌన్ ఎక్కడ ఉంటుంది? ఎస్, నౌన్ ఎక్కడ ఉంటుంది అంటే ఒకటి నౌన్ సబ్జెక్ట్గా ఉంటుంది. అంటే ఏదైనా ఒక వాక్యంలో నౌన్ ఎక్కడ ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది. ఇంకా నౌన్ ఎక్కడ ఉంటుందంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది, ఆబ్జెక్ట్గా ఉంటుంది. నౌన్ ఎక్కడ ఉంటుంది అంటే చూడండి, ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్గా ఉంటుంది. ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్గా ఉంటుంది. ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, డిఫరెన్స్ చెప్తాను. ఆబ్జెక్ట్ అంటే వెర్బ్ తర్వాత వాట్ అనే ప్రశ్నకు సమాధానంగా, వెర్బ్ తర్వాత వాట్ అనే ప్రశ్నకు సమాధానంగా వచ్చేది ఆబ్జెక్ట్ అవుతుంది. మరి ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అంటే ప్రిపోజిషన్ తర్వాత, ఏదో ఒక ప్రిపోజిషన్ తర్వాత మనకి నౌన్ క్లాజ్ వస్తుంది. ఇంకా వెర్బ్ కాంప్లిమెంట్గా నౌన్ వస్తుంది. ఇది నౌన్ వచ్చే ప్లేస్లు అనమాట. నౌన్ 4 ప్లేస్లో వస్తుంది. నౌన్ సబ్జెక్ట్ ప్లేస్లో, నౌన్ ఆబ్జెక్ట్ ప్లేస్లో, నౌన్ ప్రపోజిషన్కి ఆబ్జెక్ట్గా, నౌన్ వెర్బ్ కాంప్లిమెంట్గా. అందుకని ఇక్కడ మనం ఏం చేస్తాము, సబ్జెక్ట్ ప్లేస్లో ఒక క్లాజ్ ఉంటే నౌన్ క్లాజ్ అని చెప్తాము, అది సబ్జెక్ట్ ప్లేస్లో ఉందని చెప్తాము. ఆబ్జెక్ట్ ప్లేస్లో ఒక క్లాజ్ ఉంటే అది మనకి నౌన్ క్లాజ్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉందని చెప్తాము. ప్రపోజిషన్ తర్వాత ఒక క్లాజ్ వస్తే నౌన్ క్లాజ్ ప్రపోజిషన్ తర్వాత వచ్చిందని చెప్తాము. వెర్బ్ కాంప్లిమెంట్ అంటే ఏం లేదండి, స్టేటివ్ వెర్బ్ ఉంటుంది సబ్జెక్ట్ తర్వాత. వినండి, ఇక్కడ ఆబ్జెక్ట్కి వెర్బ్ కాంప్లిమెంట్కి డిఫరెన్స్ చెప్తాను. ఆబ్జెక్ట్ అంటే వెర్బ్ తర్వాత రావడం, వెర్బ్ కాంప్లిమెంట్ అంటే వెర్బ్ తర్వాత రావడం. అంటే 2 వెర్బ్ తర్వాతే వస్తాయి. అయితే ఇది వెర్బ్ కాంప్లిమెంటా ఆబ్జెక్టా అంటే వినండి, అక్కడ వెర్బు యాక్షన్ వెర్బ్ ఉంటే ఆబ్జెక్ట్ వస్తుంది, స్టేటివ్ వెర్బ్ ఉంటే వెర్బ్ కాంప్లిమెంట్ వస్తుంది. యాక్షన్ వెర్బ్ అంటే ఏంటి, మామూలుగా ప్లేడు లేకపోతే ఏదో ఒక పని జరిగినట్టుగా వెర్బ్ ఉంటే దాని వెనకాల వచ్చేది మనకి ఆబ్జెక్ట్ అవుతుంది. అలా కాకుండా స్టేటివ్ వెర్బ్ అంటే మీకు వెర్బుల్లో రకాలు చెప్పినప్పుడు చెప్పాను. స్టేటివ్ వెర్బు, పస్సు వెర్బులు అని చెప్పాము. స్థితిని తెలిపేవన్నమాట. అంటే బీ ఫామ్ వెర్బ్స్ ఈజు, ఆరు, యాము, వజు, వర్రు ఇలాంటివి మెయిన్ వెర్బ్స్గా ఉన్న రిజంబలు, లుక్కు, సీము, ఏపియర్ ఇలాంటి వర్బ్స్ ఉన్న వాటిని స్టేటివ్ వెర్బులు అంటారు. వాటి తర్వాత ఒక క్లాజ్ వస్తే అది కూడా నౌన్ క్లాజ్ అవుతుంది. అంటే నౌన్ 4 ప్లేసుల్లో ఉంటుందండి. 1 సబ్జెక్ట్ ప్లేస్లో, 2 ఆబ్జెక్ట్ ప్లేస్లో, 3 ప్రిపోజిషన్ తర్వాత, 4 వెర్బ్ కాంప్లిమెంట్గా. సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ క్లాజ్ తీసుకుందాం. ఇందాక మనము మీ అందరికీ సబ్జెక్టు ప్రెడికేట్ అని చెప్పినప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో క్లాజ్ ఉంటుందని కూడా చెప్పాను. అందుకని ఇప్పుడు చూడండి, వాట్ షీ సేస్ ఈజ్ వండర్ఫుల్. ఇప్పుడు ఇది చిన్న వాక్యం. వాట్ షీ సేస్ ఈజ్ వండర్ఫుల్. వాట్ షీ సేస్ ఈజ్ వండర్ఫుల్. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే 2 వెర్బులు పక్కనే వచ్చినాయి. 2 వెర్బులు పక్కనే వచ్చాయి. ఎక్కడైనా మెయిన్ వెర్బ్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ రాదు. నౌన్ క్లాజ్లో అలా వస్తుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. యాక్చువల్ సేస్ సెడ్ కదా మెయిన్ వెర్బ్. దీని తర్వాత ఈజ్ వచ్చింది, గమనించాలి మీరు. అంటే ఒక యాక్షన్ వెర్బ్ తర్వాత ఒక హెల్పింగ్ వెర్బ్ అంటే ఈజ్ కానీ వజ్ కానీ వచ్చిందంటే ఖచ్చితంగా ఇది నౌన్ క్లాజే. చూడండి, ఇది నౌన్ క్లాజ్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నట్టు. వెంటనే దాని నుంచి ప్రెడికేట్ అనమాట. ఇది సబ్జెక్ట్, ఇది ప్రెడికేట్ లెక్క ఉంటుంది. అంటే అయితే ఇది క్లాజ్ ఎలాగైంది, మళ్ళీ సబ్జెక్టు వెర్బ్ 2 ఉన్నాయన్నమాట. అంటే ఈ బాక్స్లో అండర్లైన్ చేస్తా చూడండి, సబ్జెక్టు వెర్బ్ ఉండాలి. ఆ సబ్జెక్ట్ ముందు WH వర్డ్ కానీ దట్ కానీ ఉండాలి. WH వర్డ్ కానీ దట్ కానీ ఉండాలి.
అంటే డబ్ల్యూహెచ్ వర్డ్తో కానీ దట్తో కానీ స్టార్ట్ అవుతూ సబ్జెక్ట్ ఉండి వెర్బ్ ఉంటుంది. మళ్ళా మనకేంటంటే స్టేటివ్ వెర్బ్ వచ్చేస్తుంది. ఇక్కడ స్టేటివ్ వెర్బ్ వచ్చేస్తుంది. ఇలా రెండు వెర్బులు పక్క పక్కన వచ్చాయంటే ఆ స్టేటివ్ వెర్బ్కి ముందుండే క్లాజ్ని నౌన్ క్లాజ్ అంటారు. అది సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నట్టు. సబ్జెక్ట్ ప్లేస్లో ఉండే నౌన్ క్లాజ్ గురించి చెప్తున్నాం. ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ ప్లేస్లో ఉండే నౌన్ క్లాజ్కి ఉదాహరణ ఇస్తున్నాను నేను. ఇంకోటి చూడండి, హౌ దే ప్లేడ్ బ్యాడ్లీ ఈజ్ మిస్టీరియస్. చూడండి, హౌ దే ప్లేడ్ బ్యాడ్లీ ఈజ్ మిస్టీరియస్. ఇంత చెత్తగా ఎలాగ అడిగారు, ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఇంత చెత్తగా ఎలాగ అడిగారు. చూడండి ఇక్కడ, ఇగోండి ఇది నౌన్ క్లాజ్ సబ్జెక్ట్ ప్లేస్లో. ఎందుకంటే ఇగోండి ఇది ప్రెడికేట్ అనమాట. ఇది ప్రెడికేట్. చూస్తారు కదా, ఒక మెయిన్ వెర్బ్ తర్వాత మళ్ళీ హెల్పింగ్ వెర్బ్ వచ్చింది అనుకోండి, వెంటనే ఖచ్చితంగా అది నౌన్ క్లాజ్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నట్టు. ఇప్పుడు చూడండి, ఈ ఉదాహరణలో ఒక డబ్ల్యూహెచ్ వర్డ్ ఉంటుంది, సబ్జెక్ట్ వెర్బ్ ఉంటుంది, తర్వాత హెల్పింగ్ వెర్బ్ వస్తుంటుంది. అలాంటప్పుడు అవి నౌన్ క్లాజు సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నట్టు. నౌన్ క్లాజ్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నట్టు. ఇంకా నౌన్ క్లాజ్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉండడం అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో రాసే ప్రతిదీ నౌన్ క్లాజ్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నట్టే. మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చేసాం, అందుకే ముందుగా చెప్పాను. అది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ముందుగా చెప్పడానికి కారణం ఏంటంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చిన ప్రతి ఆన్సరు కూడా నౌన్ క్లాజే. అంటే ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇలా చెప్పాం, హీ సెడ్ ఐ ఆమ్ బిజీ నౌ. ఇది డైరెక్ట్ స్పీచ్, కొటేషన్లో ఉంటాయి. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాం, అప్పుడు ఏమవుద్ది, హీ సెడ్ దాట్ హీ వాజ్ బిజీ. నవ్వు వచ్చి దెన్. ఇలా మార్చాం మనం. ఎలాగా, సెడ్ ఉంటే సెడ్ రాయాలి, రెండింటి కలపడానికి దట్ పెట్టాలి. అయ్యేమో హీ అవుతుంది, యామిజార్ వజువర్ అవుతాయి, బిజీ నవ్వేమో దెన్. ఇప్పుడు ఇక్కడ హీ సెడ్ మెయిన్ క్లాజ్, దట్ నుంచి ఇది నౌన్ క్లాజ్. చూసుకోండి, అంటే ఇప్పుడు ఈ ఇండైరెక్ట్ స్పీచ్లో ఇది డైరెక్ట్ స్పీచ్ కదా, ఇది ఇండైరెక్ట్ స్పీచ్ కదా. ఇండైరెక్ట్ స్పీచ్లో మీరు స్టేట్మెంట్ వాక్యాలు అవ్వచ్చు, ఇంటరాక్టివ్ వాక్యాలు అవ్వచ్చు, లేదా ఎక్స్క్లమేటరీ వాక్యాలు అవ్వచ్చు. ఏవైనా కంజంక్షన్తో రావాలి, కంజంక్షన్తో వచ్చి క్లాజులు. అంటే ఇప్పుడు చూడండి, హీ సబ్జెక్టు, సెడ్ వెర్బ్. హీ సెడ్ వాట్ అంటప్పుడు దట్ హీ వాజ్ బిజీ దెన్ అనే ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఇది నౌన్ క్లాజ్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నట్టు. ఇండైరెక్ట్ స్పీచ్లో ఏది రాసుకోండి, షీ టోల్డ్ మీ దట్ షీ హ్యాడ్ గాట్ గోల్డ్ మెడల్. చూడండి, షీ హ్యాడ్ గాట్ గోల్డ్ మెడల్, దట్ షీ హ్యాడ్ గాట్ గోల్డ్ మెడల్. నౌన్ క్లాజ్ చూడండి, దట్తో కానీ డబ్ల్యూహెచ్ వర్డ్తో కానీ స్టార్ట్ అవ్వాలి. ప్రతి నౌన్ క్లాజ్ లక్షణం అది. అయితే ఇంతకుముందు దట్ వచ్చింది, అది రిలేటివ్ ప్రొనౌన్ చెప్పాం. అయితే అప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ మరి అక్కడ దట్ చెప్పారు కదా, ఇక్కడ దట్ చెప్పారు కదా, దట్ వస్తే ఇక్కడ రిలేటివ్ ప్రొనౌనా ఇది ఎలా అంటే, దట్ట ముందు కానీ నౌన్ ఉన్నట్లయితే అది రిలేటివ్ ప్రొనౌన్. దట్ట ముందు నౌన్ లేకపోతే అది నౌన్ క్లాజు. గుర్తుపెట్టుకోండి, దట్టకు ముందు నౌన్ ఉన్నట్లయితే అది యాడ్జెక్ట్ క్లాజు, దట్టకు ముందు నౌన్ లేకపోతే అది నౌన్ క్లాజు. నౌన్ క్లాజ్ దట్టతో మాత్రం వస్తుంది. అంటే దట్టతో వచ్చే ఏ క్లాజ్ అయినా నౌన్ క్లాజే. అయితే దట్టకు ముందు మాత్రము నౌన్ ఉండకూడదు, దట్టకు ముందు మాత్రము నౌన్ ఉండకూడదు. ఆబ్జెక్ట్ ప్లేస్లో ఒక్కోసారి క్వశ్చన్ వాక్యాలు కూడా నౌన్ క్లాజ్లో మనకు కనిపిస్తాయి. ఎలాగంటే, షీ ఆస్క్డ్ మీ వై ఐ వాజ్ సో లేట్. చూడండి ఇక్కడ, ఇది కూడా నౌన్ క్లాజే, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉండే నౌన్ క్లాజ్. వై ఐ వాజ్ లేట్. చూస్తారా, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు డబ్ల్యూహెచ్ వర్డ్స్ వస్తుంటాయి, లేకపోతే దట్ వస్తుంటుంది. ఇలా మనకేంటంటే పర్టికులర్గా ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ క్లాజ్ రావాలంటే జనరల్గా ఈ వెర్బులు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఈ వెర్బులు ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ప్లేస్లో, అంటే ఆ వెర్బుల తర్వాత దట్ వచ్చినా డబ్ల్యూహెచ్ వర్డ్ వచ్చినా అది నౌన్ క్లాజ్ అండి. అవి ముఖ్యంగా ఏంటంటే టెల్, సే, నోట్, నో, బిలీవ్, రిపోర్ట్. చూడండి, అలాగే రియలైజ్,
చూడండి, నో, బిలీవ్, రిపోర్ట్, రియలైజ్, టెల్, సే, నోట్, హోప్. ఇలాంటి వెర్బులు మనకి తర్వాత దట్ వచ్చింది అంటే నౌన్ క్లాజు ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నట్టు. అంటే నౌన్ క్లాజ్ సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ క్లాజ్ ఎలా గుర్తుపట్టాలంటే వినండి, డబ్ల్యూహెచ్ వర్డ్ ఆర్ దట్తో స్టార్ట్ అవుతూ ఒక యాక్షన్ వెర్బ్ తర్వాత బీ ఫామ్ వెర్బ్ వచ్చిందంటే నౌన్ క్లాజ్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నట్టు. ఇండర్ స్పీచ్లో మార్చే ప్రతి ఆన్సర్ కూడా నౌన్ క్లాజు. మొన్న డిఎస్సి పరీక్షలో నౌన్ క్లాజ్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నవి ఎక్కువ ఇచ్చాడు అనమాట. నౌన్ క్లాజ్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉండాలంటే జనరల్గా ఈ వెర్బల్ తర్వాత ఆస్క్ ఒకటి, ఆస్క్, ఆస్క్ ఈ వెర్బల్ అండి జనరల్గా చూసుకోండి. ఈ వెర్బుల తరువాత ఖచ్చితంగా దట్ వచ్చినా లేదా డబ్ల్యూహెచ్ వర్డ్ వచ్చినా నౌన్ క్లాజ్ అది ఆ నౌన్ క్లాజ్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నట్టు అనమాట. ఓకే, ఈ నౌన్ క్లాజ్లో మనము పర్టికులర్గా కొన్ని వర్డ్స్ చెప్పాం. ఆ వర్డ్స్ వెనుక తప్పకుండా నౌన్ క్లాజ్ వస్తుందని. ఆ వర్డ్స్లో ఏం చెప్పాను? టెల్, ఆస్క్, సే, అలాగే రియలైజ్, రిపోర్ట్, బిలీవ్, నో, కేఎన్ఓడబ్ల్యూ, నో. చూడండి, అంటే ఆ వర్డ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ వర్డ్స్ తర్వాత దట్ వచ్చినా డబ్ల్యూహెచ్ వర్డ్ వచ్చినా అది నౌన్ క్లాజ్ అని చెప్తాం. ఇంకా ప్రపోజిషన్ తర్వాత నౌన్ క్లాజ్ వస్తుంది. ప్రపోజిషన్ తర్వాత కూడా నౌన్ క్లాజ్ వస్తుంది అన్నమాట. మరి ఆ ప్రపోజిషన్ తర్వాత ఎలా వస్తుంది చూడండి. లిసన్ టు వాట్ ఐ సే. చూడండి, ఇక టు అనేది ప్రిపోజిషన్. ఈ ప్రిపోజిషన్తో డబ్ల్యూహెచ్ వర్డ్తో కానీ దట్తో కానీ వస్తే అది నౌన్ క్లాజే ప్రిపోజిషన్. ముందు చూడండి, ముందు పదం ప్రిపోజిషన్ అవ్వాలి. చూడండి, we were pleased with. How he answered. చూడండి ఇక్కడ pleased with, how he answered. ఆన్సర్డ్. ఇక్కడ విత్ అనేది ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ తర్వాత క్లాజ్ వచ్చింది నౌన్లో. ఒక ప్రిపోజిషన్ తర్వాత డబ్ల్యూహెచ్ వర్డ్తో క్లాజ్ వస్తే అది కూడా నౌన్ క్లాజ్. ప్రిపోజిషన్ ఉండాలి ఇక్కడ. ప్రిపోజిషన్ తర్వాత చూడండి, ప్రిపోజిషన్ తర్వాత నౌన్ క్లాజ్ వస్తుంది అంటే ప్రిపోజిషన్ తర్వాత నౌన్ క్లాజు తర్వాత వచ్చి ఇంకా వెర్బ్ కాంప్లిమెంట్గా నౌన్ క్లాజు. వెర్బ్ కాంప్లిమెంట్గా కూడా నౌన్ క్లాజ్ వస్తుంది. చూడండి, దిస్ ఈజ్ వాట్ ఐ అబ్జర్వ్. చూడండి ఇక్కడ, అంటే ఇక్కడ మనకి స్టేటివ్ వెర్బ్ ఉండాలి. స్టేటివ్ వెర్బ్ తర్వాత డబ్ల్యూహెచ్ వర్డ్తో వచ్చే క్లాజు నౌన్ క్లాజు. దీన్నే వెర్బ్ కాంప్లిమెంట్ అంటారు. వెర్బ్ కాంప్లిమెంట్గా ప్రిపోజిషన్ తర్వాత చూడండి, ఒక ప్రిపోజిషన్ తర్వాత డబ్ల్యూహెచ్ వర్డ్తో వస్తే నౌన్ క్లాజే. అలాగే ఇప్పుడు చూడండి, మనకు స్టేటివ్ వెర్బ్ తర్వాత డబ్ల్యూహెచ్ వర్డ్తో వస్తే దిస్ ఈజ్ వాట్ ఐ అబ్జర్వ్. సో ఇది కూడా నౌన్ క్లాజే. అంటే నౌన్ క్లాజ్ మనం గుర్తించగలగాలి అక్కడ. అంటే ఈ ప్లేసులు తెలియడం వల్లే మనం గుర్తించగలం, అది గుర్తించలేము. అంటే స్టేటివ్ వెర్బ్ తర్వాత డబ్ల్యూహెచ్ వర్డ్తో వచ్చేది నౌన్ క్లాజు, ప్రిపోజిషన్ తర్వాత వచ్చేది నౌన్ క్లాజు, ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చే ప్రతిదీ నౌన్ క్లాజు, గుర్తుపెట్టుకోండి. అలాగే సబ్జెక్ట్ ప్లేస్లో డబ్ల్యూహెచ్ వర్డ్తో వచ్చి తర్వాత హెల్పీ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది, అవన్నీ కూడా నౌన్ క్లాజులు అవుతాయి. కాబట్టి ఇట్లాగా మనం ఏం చేయాలంటే నౌన్ క్లాజ్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి సబార్డినేట్ క్లాజ్లో రకాలండి. సబార్డినేట్ క్లాజ్లో రకాలు ఏంటండి? 3. ఒకటి యాడ్జెక్ట్ క్లాజ్, దాన్ని రిలేటివ్ క్లాజ్ అంటారు. 2 యాడ్వర్బ్ క్లాజ్, మళ్ళీ అవి 9 రకాలు. ఆ 9 కంజంక్షన్ 9 రకాల యాడ్వర్బ్ క్లాజులుగా చెప్పుకుంటాం. ఆ తర్వాత నౌన్ క్లాజ్.
నౌన్ క్లాజ్ గుర్తించాలంటే ప్లేస్ పెట్టి గుర్తించాలి. అంటే ప్రిపోజిషన్ తర్వాత వచ్చే నౌన్ క్లాజు, వెర్బ్ కాంప్లిమెంట్కి వచ్చే నౌన్ క్లాజు, ఆబ్జెక్ట్కి వచ్చే నౌన్ క్లాజు, సబ్జెక్ట్కి వచ్చే నౌన్ క్లాజు, మొత్తం 4 ప్లేస్లోని నౌన్ క్లాజుని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది నౌన్ క్లాజ్ అండి. మరి ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఏ క్లాజ్ని ఎలా గుర్తుపట్టాలో ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, ఇక్కడ నేను 10 సెంటెన్సెస్ రాశాను. ఈ 10లో యాడ్జెక్ట్ క్లాజులు, నౌన్ క్లాజులు ఉన్నాయి. అందుకని ఏది ఏ క్లాజు ఇప్పుడు మనం ఎలా గుర్తిస్తాము, ఇందులో ఏది యాడ్జెక్ట్ క్లాజ్ ఉంది, ఏది నౌన్ క్లాజ్ ఉంది, వాటిని అండర్లైన్ చేద్దాం మనం. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ హీ బిలీవ్డ్. మీకు ఒక మాట చెప్పాను, సింగిల్గా దట్ ఉండి దట్ ముందుగా నౌన్ లేకపోతే అది నౌన్ క్లాజు. చూడండి, రెండోది బిలీవ్ అనే వెర్బ్ తర్వాత నౌన్ క్లాజ్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న నౌన్ క్లాజ్ వస్తుంది. ఇంకా రెండోది ఒక యాక్షన్ వెర్బ్ తర్వాత కానీ స్టేటివ్ వెర్బ్ వస్తే సబ్జెక్ట్ ప్లేస్లో ఉండే నౌన్ క్లాజు. చూడండి, నౌన్ క్లాజు ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది, నౌన్ క్లాజు సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. అలాగే దట్టతో సింగిల్గా వచ్చి ఏ క్లాజ్ అయినా నౌన్ క్లాజే, ఎందుకంటే దట్టకు ముందు ఎటువంటి నౌన్ లేదు కదా. అందుకని మీకు కూడా చెప్తాం, దట్టకు ముందుగా నౌన్ లేకపోతే దట్ట కనిపించే ప్రతిసారి నౌన్ క్లాజే, సింగిల్గా దట్ట వచ్చేది కాబట్టి అది నౌన్ క్లాజ్. ఇదిగోండి, ఇది కూడా నౌన్ క్లాజే, దట్తో వచ్చింది, ముందు ఏ నౌను లేదు కాబట్టి ఇది కూడా నౌన్ క్లాజ్. కాకపోతే ఇది ప్రిపోజిషన్ తర్వాత వస్తుంది, ఇది ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది, ఇది సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది, ఇది ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. ఇప్పుడు చూడండి, వీ డిడ్ నాట్ సీ ద మ్యాన్ హూ వాజ్ స్టాండింగ్ ఇన్ ద కార్నర్. ఇక్కడ చూడండి, హూ వాజ్ స్టాండింగ్ ఇన్ ద కార్నర్. హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ అండి, ఎందుకని ముందు నౌన్ ఉన్నది. ఇలా నౌన్ తర్వాత హూ కానీ విచ్ కానీ వస్తే ఇది యాడ్జెక్ట్ క్లాజ్ అండి. అంటే ఇదొకటి యాడ్జెక్ట్ క్లాజు గుర్తుపెట్టుకోండి, ఆ రిలేటివ్ క్లాజు. 5వ సెంటెన్స్ యాడ్జెక్ట్ క్లాజు లేదా రిలేటివ్ క్లాజ్ని తెలియచేస్తుంది. మళ్ళీ 6వ సెంటెన్స్కి వస్తాం. వీ షుడ్ ఫాలో ద సేమ్ మెథడ్ విచ్ డస్. చూడండి, ఇది కూడా అంతే. ఇక్కడ మెథడ్ అనేది నౌను, నౌన్ తర్వాత విచ్ వచ్చింది కాబట్టి ఇది కూడా యాడ్జెక్ట్ క్లాజు, ఇది కూడా యాడ్జెక్ట్ క్లాజు ఆర్ రిలేటివ్ క్లాజు. ఎందుకంటే రిలేటివ్ ప్రొనౌన్తో స్టార్ట్ అయినాయి రెండును, వాటి ముందు నౌన్ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ దట్తో స్టార్ట్ అయింది, దట్తో స్టార్ట్ అయింది, దట్ ముందు ఎలాంటి నౌను లేదు కాబట్టి ఇది నౌన్ క్లాజు, నౌన్ క్లాజు. అలాగే ప్లీజ్ గో అండ్ ఆస్క్ హిమ్ దట్ ఈజ్ గోయింగ్ దేర్. ఇక చూడండి, ఇది కూడా అంతే. ఇవ్వండి, దట్టకు ముందు ఎలాంటి చూడండి నౌను లేకపోతే ఆ దట్టతో ఉండే క్లాజ్ నౌన్ క్లాజు. చూడండి, వాట్ డిడ్ ఇట్ కెనాట్ బి ట్రూ ప్రౌన్. ఇక్కడ డిడ్ అనే మెయిన్ వెర్బ్ వచ్చింది, కెనాట్ అనే హెల్పింగ్ వెర్బ్ వచ్చింది. చూసారంటే ఇలా 2 వెర్బులు వచ్చినప్పుడు ముందు ఇది నౌన్ క్లాజ్ అవుతుంది, ముందు ఇది నౌన్ క్లాజ్ అవుతుంది. అంటే మీకు ఎప్పుడైనా ఒక యాక్షన్ వెర్బ్ తర్వాత ఇమీడియట్గా ఒక హెల్పింగ్ వెర్బ్ కానీ వచ్చినట్లయితే అది నౌన్ క్లాజ్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నట్టు, నౌన్ క్లాజ్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నట్టు. ఇంకా ద బాయ్ హూ యు నో. చూడండి, ఇక్కడ హూ యు నో అంటే ఇక్కడ హూ అంటే బాయ్ అనేది నౌన్ కాబట్టి నౌన్ పక్కన రిలేటివ్ ప్రొనౌన్ వచ్చింది కాబట్టి ఇది యాడ్జెక్ట్ క్లాజ్, యాడ్జెక్ట్ క్లాజ్. కాబట్టి యాడ్జెక్ట్ క్లాజ్లు ఏ నెంబర్లు అంటే 5, 6, 10 ఈ 3 యాడ్జెక్ట్ క్లాజులు అండి. మిగిలిన 7 నౌన్ క్లాజులు అండి. కాబట్టి ఇక్కడ నౌన్ క్లాజులు గుర్తించడం మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. నౌన్ క్లాజ్ గుర్తించేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అది విషయాన్ని మన మైండ్లో పెట్టుకోగలిగితే నౌన్ క్లాజ్ని ఈజీగా చేయొచ్చు అండి. దీంతో క్లాజెస్ అనే టాపిక్ కంప్లీట్ అయినట్టే. క్లాజులు గుర్తించడం కంపల్సరీగా ఎగ్జామ్లో అడుగుతాడండి. ఇలా ఇస్తాడు, యాడ్జెక్ట్ క్లాజా, యాడ్వర్బ్ క్లాజా, నౌన్ క్లాజా, మెయిన్ క్లాజా, డిఫైన్ క్లాజా, నాన్ డిఫైన్ క్లాజా, వీటితో పాటు నాన్ ఫైనల్ క్లాజ్ అడుగుతున్నాడు. ఇప్పుడు అది చెప్తాను నాన్ ఫైనల్ క్లాజ్ గురించి.